ఈరోజు జూన్ 16వ తేదీ మంగళవారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,53,890 రూపాయల వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,066 రూపాయల వద్ద ఉంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధరలు పెరిగాయి. ముఖ్యంగా తులం బంగారం ధర దాదాపు 5,000 రూపాయల వరకు పెరిగినట్లు గమనించవచ్చు. అదే సమయంలో వెండి ధర కూడా దాదాపు 10,000 రూపాయలు గడిచిన 4 రోజుల్లో పెరిగినట్లు గమనించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ బలహీనపడిన కారణంగా బంగారం ధర పెరుగుతోంది. దీనికి తోడు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ తగ్గడం ప్రారంభించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా డాలర్లకు మళ్లీ డిమాండ్ తగ్గింది. ఫలితంగా డాలర్ విలువ తగ్గుతోంది. ఇది బంగారం పైన కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. బంగారంలో పెట్టుబడి పెట్టేవారు తమ పెట్టుబడులను పెంచుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీంతోనే పసిడి ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. అయితే బంగారం ధరలు గమనించినట్లయితే ఇప్పటికీ కూడా ఆల్ టైమ్ రికార్డు స్థాయి 1,83,000 రూపాయలతో పోల్చి చూస్తే 30,000 రూపాయలు తక్కువగా పలుకుతున్నట్లు చూడవచ్చు. బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో బంగారంలో పెట్టుబడి పెట్టేవారికి మాత్రం ఇది లాభదాయకమని చెప్పొచ్చు. ముఖ్యంగా బంగారం ETF స్కీమ్లలో పెట్టుబడి పెట్టిన వారికి ఇది చక్కటి రాబడిని అందిస్తోంది. ఇటీవల కాలంలో గోల్డ్ ETF స్కీముల్లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఇక 1 కేజీ వెండి ధర 2,54,780 రూపాయలు పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే సిల్వర్ ధర పెరిగింది. బంగారం ధర పెరుగుతున్న నేపథ్యంలో అటు సిల్వర్ ధర కూడా పెరుగుతుంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్ల నుంచి బయటకు తీసి బంగారం, సిల్వర్ అంటే సురక్షితమైన లోహాల వైపు పెట్టుబడి పెడుతున్నారు. ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదురుతున్న నేపథ్యంలో ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఈ కారణంగా డాలర్లకు డిమాండ్ తగ్గడంతో ఒక్కసారిగా డాలర్ విలువ తగ్గడం ప్రారంభించింది. ఫలితంగా ఇన్వెస్టర్లు డాలర్ల పట్ల ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా బంగారం, వెండి ధరలు పెరగడం ప్రారంభించాయి. వెండి ధర విషయానికి వచ్చినట్లయితే వెండి ధర గడిచిన 3 రోజుల్లోనే దాదాపు 10,000 రూపాయలకు పైనే పెరిగింది. గత వారం ఒక దశలో 2,35,000 రూపాయలకు పడిపోయినటువంటి వెండి ధర ప్రస్తుతం 2,55,000 రూపాయల వైపుగా కదులుతుంది. అయితే సిల్వర్లో పెట్టుబడి పెట్టేవారికి మాత్రం శుభసూచకం అని చెప్పవచ్చు. ఎందుకంటే స్వల్ప కాలంలోనే భారీ మొత్తంలో లాభం వచ్చింది. సిల్వర్ గడిచిన ఏడాది కాలంగా గమనించినట్లయితే దాదాపు 170% వరకు లాభాలను అందించింది. మరోవైపు సిల్వర్ ETF స్కీముల్లో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య కూడా గడిచిన 6 నెలల్లో చూసినట్లయితే భారీగా పెరిగినట్లు చూడవచ్చు.